బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పయ్యావుల కేశవ్ పై భూ ఆక్రమణ ఆరోపణలు చేస్తూ వైసీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ధర్నాకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. ఈ నిరసన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోరంట్ల మాధవ్ను పోలీసులు బలవంతంగా తరలించినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. మరోవైపు పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పయ్యావుల కేశవ్ పై భూ ఆక్రమణ ఆరోపణలు చేస్తూ వైసీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ధర్నాకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. ఈ నిరసన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోరంట్ల మాధవ్ను పోలీసులు బలవంతంగా తరలించినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. మరోవైపు పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, ప్రెసెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే గోరంట్ల మాధవ్ను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ విశాల్ని. గుంతకల్ సబ్ డివిజన్ అయిన ఉరవకొండలో ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. దేవాలయ భూములకు సంబంధించి మంత్రి పయ్యావుల కేశవ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని, వీటిపై ప్రభుత్వం నిగ్గు తేల్చాలని వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ ఉరవకొండ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట 10 గంటలకు మహాధర్నాకు వైఎస్ఆర్సీపీ పిఏసీ సభ్యుడు ఉరవకొండ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ ధర్నాకు పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన నిన్నటి రోజున పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి శంకర్ నారాయణ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్, రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రమేష్ గౌడ్, అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా ఈ మహాధర్నాలో పాల్గొనడానికి ఉరవకొండకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ ఈ నాయకులను అయితే నిర్బంధం చేసినటువంటి పరిస్థితి ఉంది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను బలవంతంగా అరెస్ట్ చేసి ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మాజీ మంత్రి శంకర్ నారాయణ ధర్నాలో పాల్గొనకుండా పెనుగొండలోనే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉరవకొండలో ధర్నాలు, రాస్తారోకలకు ఎక్కడ కూడా అనుమతి లేదని, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని పోలీసులు అయితే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి ధర్నాకు అనుమతి ఇవ్వకుండా వాయిదా వేసుకోవాలని సూచించినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం ఎక్కడ తగ్గుకోకుండా ధర్నా చేపట్టినటువంటి పరిస్థితిలో ఉరవకొండలో అయితే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే సుప్రీంకోర్టు శాంతియుతంగా ర్యాలీలు, రాస్తారోకలు నిర్వహించుకోవచ్చని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆదేశాల మేరకు మేము శాంతియుతంగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పయ్యావుల కేశవ్ కనుసన్నలు నడుస్తున్నటువంటి పోలీసులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించి పోలీసులు పయ్యావుల కేశవ్ చెప్పినట్టు నడుచుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఉరవకొండలో 30 పోలీస్ యాక్ట్ అమలు చేసి వైఎస్ఆర్సీపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి ధర్నాను అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం ధర్నా ఖచ్చితంగా కొనసాగిస్తానని తేల్చి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి ధర్నాకు పోటీగా టీడీపీ పార్టీ కూడా ధర్నాకు సిద్ధమవడంతో పరిస్థితి మరింత ముదిరిందైతే చెప్పవచ్చు. అయితే పోలీసులు ఇరు పార్టీ నాయకులకైతే సర్ది చెప్పడంతో పరిస్థితి అయితే కొంతవరకు అదుపులోకి తీసుకొచ్చినటువంటి అయితే పరిస్థితి ఉంది. మరోవైపు దేవాలయ భూముల అక్రమాలపై పోలీసులు అయితే వైఎస్ఆర్సీపీ అయితే పోరాటం అయితే ఆగదని ఉరవకొండ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వై విశ్వేశ్వరరెడ్డి అయితే వీడియో విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ ధర్నాకైతే సిద్ధపడితే మాత్రము గతంలో టీడీపీ నాయకులపై వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి దాడులపై ధర్నా నిర్వహిస్తామని టీడీపీ పార్టీ కూడా ఓవైపు స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉద్రిక్త పరిస్థితులటువంటి నేపథ్యంలో భారీగా పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ అదనపు బలగాలను మోహరించి భద్రతను అయితే ఉరవకొండను కట్టుదిట్టం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉరవకొండ నగరం అంతా కూడా పోలీసుల వలయంలో ఉందని చెప్పవచ్చు. అక్కడ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉండడంతో ఎక్కడ కూడా 4 కంటే ఎక్కువ మంది గుమ్మిగూడకుండా
అక్కడ గుమిగూడు ఉన్నట్లయితే పోలీసులు వాళ్ళని చెదరగొట్టి ప్రస్తుతం అయితే ఉరవకొండలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అయితే చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున భద్రతను అయితే ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది శాలిని. రైట్, థ్యాంక్ యూ జీవన్. కూలి చేస్తున్నారు కదా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు కదా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు కదా ఏం పద్ధతి ఇది? ప్రజాస్వామ్యమా కాదా ఇది? ప్రజాస్వామ్యంలో ఈ రకమైన కూలి చేయడం ఏంటి? నాకు అర్థం కాదు. ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు కదా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు కదా ఏం పద్ధతి ఇది? ప్రజాస్వామ్యమా కాదా ఇది? ప్రజాస్వామ్యంలో ఈ రకమైన కూలి చేయడం ఏంటి? నాకు అర్థం కాదు. ప్రజాస్వామ్యమా కూలి చేస్తున్నారు కదా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు కదా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు కదా ఏం పద్ధతి ఇది? ప్రజాస్వామ్యమా